come back to you again. Shut up your mouth. Saida garu. అవినాష్ గారు సార్ మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది సైదా గారు. అవినాష్ గారు మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు ఏమండి ఇప్పుడు వినిపిస్తుంది. యా ప్లీజ్ గో హెడ్. వినిపిస్తుందా? వినిపిస్తుంది, ప్లీజ్ గో హెడ్ సార్. ఓకే. అవినాష్ గారు మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రామ్మోహన్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అన్న కేవీఆర్ చౌదరి గారు, జనసేన నాయకులు సోదరుడు చందు గారు, అలాగే మిత్రుడు వైసీపీ నాయకులు బొట్ల రామారావు గారు, అలాగే ఫోర్ సైట్ టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. అలాగే ఈ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి మన ప్యానల్ తరపున ఘనంగా నివాళులర్పిద్దాం. ఈ రోజు ముఖ్యంగా ఈ రోజు ఏదైతే మనం డిబేట్ చేస్తా ఉన్నామో, పవన్ కళ్యాణ్ మరి డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పుకుంటారా, లోకేష్ ని డిప్యూటీ సీఎం చేస్తారా, మరి చంద్రబాబు గారి పరిస్థితి ఏంది, ఈ కూటమిలో ఉన్నటువంటి లుకలుకలేంటి అనేది మనం చర్చించుకుంటా ఉన్నాం. అయితే గత కొంతకాలంగా మనం గమనించాలా, తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఆదుకున్నటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్. ఇట్ ఈస్ క్లియర్. 53 రోజుల పాటు రాజమండ్రి సబ్ జైల్లో మరి చంద్రబాబు గారు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కకావికలం అయిపోయి దారి తెన్ను తెలియక ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన నాయకుడు రాజమండ్రి సబ్ జైలుకి వెళ్ళి చంద్రబాబు గారిని పరామర్శించి మేము మీకు అండగా ఉంటాం, అలాగే లోకేష్ కూడా హక్కును చేర్చుకొని లోకేష్ నా తమ్ముడు, నేను అండగా ఉంటానని చెప్పి ఒక భరోసా కల్పించి మరి ఎన్డీఏ కూటమితో జతకట్టి ఆ రోజు పనిచేసినటువంటి విషయం మనం చూసాం. ఈ 3 పార్టీలు కూటమితోటి జగన్మోహన్ రెడ్డిని మరి తుక్కుగా ఓడించి 164 స్థానాలు సాధించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఆ రోజు సీఎం గా ఎవరు ఉండాలి, డిప్యూటీ సీఎం గా ఎవరు ఉండాలనేటువంటి ఒక ఆలోచన చేసిన తర్వాత పెద్దన్నగా మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి చూసాం. గత ప్రభుత్వంలో పంచపాండవులాగా మరి 5గురిని ఉప ముఖ్యమంత్రులు పెట్టినటువంటి గత చరిత్ర మనం చూసాం. ఎవడు ఉప ముఖ్యమంత్రో ఏ శాఖ ఎవడో కూడా తెలియనటువంటి పరిస్థితి మనకు తెలుసు, అనుభవం ఉంది. అయితే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఆయన పాత్ర ఆయన పోషిస్తూనే ఆయనకున్నటువంటి మంత్రి పదవులను దాటి ఇందాక రామ్మోహన్ గారు యాజ్ ఏ అడ్వకేట్ గా, అలాగే సీనియర్ జర్నలిస్ట్ గా ఒక మంచి మాట చెప్పారు. ఎందుకంటే డిప్యూటీ సీఎం అనే దానికి రాజ్యాంగ పరంగా కానీ అధికార పరంగా కానీ ఎలాంటి ఇది లేదు, ప్రత్యేకమైనటువంటి హోదా లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ప్రోటోకాల్. సీఎం తర్వాత డిప్యూటీ సీఎం అనేది ఒక ప్రోటోకాల్ తప్ప, అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే 6వ ఏళ్ళు లాంటిది. 5 ఏళ్లే పనిచేస్తాయి కానీ 6వ ఏళ్ళకి పనిచేయదు. 6వ ఏళ్ళు లాంటి పదవి తప్ప మరొకటి కాదు, ఇది వాస్తవం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కొంత తపనతోటి పనిచేయాలన్నటువంటి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ మరి అన్ని విషయాల్లో ఎంటర్ అవుతా ఉన్నాడు. ఎక్కడే ఇన్సిడెంట్ జరిగినా మనం చూసాం. కాకినాడ పోర్టు విషయం కానీ, మొన్న కడపలో ఒక ఎంపీపీ మీద ఎండిఓ మీద దాడి చేస్తే ఒక డిప్యూటీ సీఎం హోదాలో వెళ్ళి ఆయన పరామర్శించి మరి కేసులు కట్టినటువంటి విషయం కూడా మనం చూసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రోజు మనం చూసినట్లయితే లోకేష్ బాబు విషయం కూడా, ఎందుకంటే లోకేష్ ని ఆ రోజు పప్పు అని చెప్పి తీవ్రంగా మరి విమర్శలు చేసినటువంటి అనేక పార్టీలు కానివ్వండి, ప్రధానంగా వైసీపీ ఆ రోజు మరి ఏ విధంగా యువకాలంలో అతని ఇబ్బందులు పెట్టిందో కూడా మనం చూసాం. అయితే లోకేష్ లో ఒక పరిణత చెందినటువంటి నాయకుడిగా ఈరోజు మరి కొంత ముందుకెళ్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఒక యువగలం ద్వారా ఆయన గత 2014-19లోనే మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి అనుభవం ఉంది ఎమ్మెల్సీ ద్వారా. అలాగే మొన్న మంగళగిరి నుంచి పోటీ చేసి గెలిచి ఈ రోజు రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాడు. అలాగే ఈ రోజు కోటి సంతకాల సంబంధించి కూడా, కోటి సభ్యత్వాలు కూడా ఈ రోజు మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీకి సంస్థాగత నిర్మాణంలో కూడా ఈ రోజు ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి లోకేష్ లో ఒక పరిణతి చెందిన నాయకుడిగా ఆయన మాట తీరు కానివ్వండి, ఆయన పరిపాలన దక్షత కానివ్వండి, ప్రజల్లోకి వెళ్ళేటువంటి విధానం కానివ్వండి, ప్రజా దర్బార్ ద్వారా ప్రజలను అతను కలుస్తున్నటువంటి తీరు కానివ్వండి, ఇవన్నీ రాజకీయంగా అతను కొంత షైన్ అనేది వాస్తవం. అయితే ఇక్కడ
ఏ రాజకీయ నాయకుడికైనా ఎవరికైనా సరే పుత్రోత్సవం ఉంటుంది. తన కొడుకుని మరి రాజకీయాల్లో ఉన్నత స్థితిలో తీసుకోవాలంటే ఒక ఆలోచన చంద్రబాబు గారికి కూడా ఉంటుంది ఆటోమేటిక్ గా. మీకుంటది, నాకుంటది, కేవీఆర్కి ఉంటుంది, బొట్ల రామారావు, ఇది సహజం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరో మహాజన రాజేషో లేకపోతే తెలుగుదేశం క్యాడరో ఇంకొంతమందో ఆయన పవన్ కళ్యాణ్ ని మన లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలన్నటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు జనసేన వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా మాట్లాడతారు. మరి ఆయన డిప్యూటీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ ని సీఎం చేయమనేటువంటి ఒక వాదన కూడా వాళ్ళు ముందుకు తీసుకొస్తారు. ఎందుకు చందు కూడా క్లియర్ గా ఒక మాట చెప్పేసాడు. క్లియర్ అది ఎవరికైనా ఆలోచన ఉంటుంది. మరి కష్టకాలంలో ఆ రోజు తెలుగుదేశానికి ఒక అకాకికమైనటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను అన్నటువంటి ఒక ధైర్యం కల్పించాడు. ఒకనొక సందర్భం చూస్తుంటే లోకేష్ కూడా మరి హైదరాబాద్ లో ఉండకుండా ఢిల్లీ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎక్కడ అరెస్ట్ చేస్తానటువంటి పరిస్థితి, ఢిల్లీలో కూర్చున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ వాస్తవాలు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి పరిస్థితులు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏమో స్వాతంత్ర సమరవేదుడు కాదు, ఆయనకు కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. లేదా మన సోనియా గాంధీ లాగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి 2 సార్లు చేసే అవకాశం వచ్చినా ఆమె మరి రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీకి బాధ్యతలు అప్పచెప్పలా. ఆమె సిద్ధాంతపరంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్టి ఆమె వెళ్ళింది, మనం చూసాం. ఎందుకంటే ఒకటి చివరిగా ముగిస్తున్నా, ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు నాకు తెలిసి లోకేష్ ని జాతీయ రాజకీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తారనేటువంటి ఒక ఆలోచన మాత్రం జరుగుతూ ఉంది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో అతను బాధ్యతలు తీసుకుంటా ఉన్నాడు. అయితే నాకు తెలిసిందంటే పవన్ కళ్యాణ్ ని బీజేపీ దువ్వుతుందనేది వాస్తవం. మోడీ బడే భాయ్ మాత్రం దువ్వుతా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో బీజేపీ పాగేయడానికి పవన్ కళ్యాణ్ ని ముందు పెట్టి నడపాలన్నటువంటి సనాతన ధర్మం ఎత్తుకుని ఆయన తిరుగుతున్నాడు. కాబట్టి ఆయన్ని ముందు పెట్టి ముందుకెళ్ళినటువంటి ఆలోచనతో మాత్రం బీజేపీ పన్నాగం చేస్తా ఉంది. మరి ఇది ఎంత